హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ అంటే ఏ డే ఇన్ మై లైఫ్ లాగా నేను చేద్దాం అనుకుంటున్నాను. సో నార్మల్ డేలో నా డే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది, పెద్ద క్రిటికల్గా అయితే ఏముండదు. సో మార్నింగే లేవగానే బ్రేక్ఫాస్ట్కి నేను అట్టు పిండి కలిపేసి అలా పక్కన పెట్టేసాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈరోజు వచ్చేసరికి నేను క్యాబేజ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కూడా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే రెడీగా ఉంటే కనుక మనకి కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కటి తెచ్చుకోవడానికి కొంచెం కష్టంగా అవుతుంది అనేసి నేను మొత్తం ఒకేసారి పక్కన పెట్టేసుకుంటూ ఉంటా. అండ్ ఇంకా నెక్స్ట్ కటింగ్. నాకు క్యాబేజీ కట్ చేయాలంటే ఒక్కొక్కసారి బాగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అసలు చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంతా లేయర్స్ లేయర్స్గా వచ్చేస్తూ ఉంటుంది కదా. సో యా సో కావాల్సింది మొత్తం కట్ చేసిన తర్వాత నెక్స్ట్ పోపేస్తున్నాను. మేము అన్ని వెజిటేబుల్స్, నేనైతే అన్ని వెజిటేబుల్స్ తింటా, బట్ మా హస్బెండ్ అన్ని వెజిటేబుల్స్ తినరు. సో చాలా లిమిటెడ్గానే చేయాల్సి వస్తుందన్నమాట. కొన్ని వంటలే చేయాలి అంటే చాలా కష్టం. నాకు ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజే తెలుస్తుంది. మేము బిఫోర్ మ్యారేజ్ మా ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ తినడం వల్ల ఏ కర్రీ చేయాలి అన్న థాట్ ఉండదు. ఇప్పుడైతే ఏం చేయాలి ఏం చేయాలి అని ఎక్కువ ఆలోచనలోనే ఉంటూ ఉంటాము. సో అది నాకు ఇప్పుడే తెలుస్తుందనమాట. ఇదివరకు అంటే ఏ వెజిటేబుల్ ఉంటే అది చేసేయచ్చు వెంటనే. బట్ ఇప్పుడు ఎవరు ఏం తింటారు, ఎంతవరకు తింటారు అవన్నీ చూసి లిమిటెడ్గా చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో నాకు కూడా ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది ఈ రొటీన్ మొత్తం. అలానే ఈరోజు క్యాబేజ్ కర్రీ చేస్తున్నాను. నార్మల్గానే పెద్ద ఏం చేయట్లేదు, పులుసులాగా పెట్టేద్దాము అనుకుంటున్నాను కొన్ని టొమాటోస్ వేసి. సో నేను టొమాటోస్ ఎక్కువ ఏమి వేయను క్యాబేజ్ కర్రీలో, సో కొంచెమే వేస్తాను. అంటే కర్రీ గ్రేవీకి సరిపడా ఉంటే సరిపోతుంది, మరీ లిక్విడ్గా చేయను నేను క్యాబేజ్ కర్రీ అనేది. సో మరీ లిక్విడ్గా ఉన్నా కొంచెం చప్పగా అయిపోతుందేమో అన్న ఫీల్ వస్తుంది నాకు ఈ వెజిటేబుల్కి. దానికోసం నేను కొన్ని టొమాటోసే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేస్తున్నా. నేను కంప్లీట్‌గా ఫ్రై అయిన తర్వాతే నేను టొమాటోస్ యాడ్ చేస్తా. క్యాబేజీ ఫ్రై అవ్వకుండా అయితే ముందే వేయను, లేకుంటే అది పచ్చి వాసన వస్తున్నట్టుగా ఉంటది. క్యాబేజీ స్మెల్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు నాకు అంతగా నచ్చదు, అది ఏదోలా అనిపిస్తూ ఉంటది ఆ స్మెల్ నాకు. సో కంప్లీట్‌గా ఫ్రై అయిన తర్వాతే నేను టొమాటోస్ వేసి కుక్ చేస్తాను. అండ్ ఇంకా పక్కనే రైస్ కూడా పెట్టేస్తున్నాను. నేను నార్మల్‌గా అయితే క్యారేజెస్ ఏం లేకపోతే ఆఫ్టర్‌నూన్ చేస్తాను వంట. బట్ ఇప్పుడు క్యారేజెస్ ఉన్నాయి కాబట్టి నేను మార్నింగే 2 టిఫిను అండ్ అలాగే కర్రీస్ ఆఫ్టర్‌నూన్‌కి కూడా మొత్తం కలిపి చేసేస్తున్నాను. అలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ పొడులన్నీ కొట్టి పెట్టా. మీరు ఎవరైనా చూడకపోతే గనక ఒకసారి చూడండి. నేను ముందు వీడియోనో పెట్టున్నాను. సో ఆ పెట్టిన పొడులన్నీ ఇంక ఇప్పుడు వేసేస్తున్నాను. అది నాకు చాలా ఈజీ అయిపోయింది పని, లేకపోతే అసలు చాలా కష్టంగా ఉండేది. మళ్ళీ అవన్నీ దంచి అవన్నీ చేయాలి అంటే. సో ముందుగానే కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల పని చాలా ఈజీ అయిపోయింది. ఇంకా అలాగే అట్టు కదా, సో పల్లీ చట్నీ చేద్దాము అనేసి పల్లీలు అండ్ అలాగే మిర్చి 2 ఫ్రై చేసేస్తూ ఉన్నాననమాట. సో చూసారు కదా కర్రీ. నేను పెద్ద గ్రేవీగా అంటే లిక్విడ్‌గా అయితే ఏం చేయను. సో నార్మల్‌గానే చేస్తూ ఉంటా అనమాట. ఇంకా క్యాబేజ్ కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అట్టు. సో మార్నింగ్ నేను ఎక్కువ ముందే అట్టు టిఫిన్ వేసేయను, ఎందుకంటే మనం టిఫిన్ చేసేసరికి 8 అవుతుంది. సో నేను మార్నింగ్ 6కే లేస్తాను కాబట్టి ఫస్ట్ కర్రీ అండ్ అలాగే రైస్ పెట్టేస్తా అనమాట. నేను కుక్కర్లో ఏం వేయను, రైస్ కుక్కర్లో వేయను, నార్మల్గానే పెట్టేస్తా అనమాట స్టవ్ మీదనే. సో ఇలా ఉంటుంది నా మార్నింగ్ రొటీన్ అనేది. పెద్ద హెవీగా అయితే ఏం చెయ్యను. నేను ఆయిల్ ఫుడ్ కూడా చాలా తక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటా. అంటే మార్నింగ్ టైంలో పూరి లేకుంటే ఇట్లా వడ, గారె ఇవి చాలా తక్కువ. మైసూర్ బజ్జీ ఇలా ఎప్పుడో చాలా రేర్‌గా చేస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగే నాకు అసలు ఆయిల్‌తో తింటే ఆ డే మొత్తం చాలా ఇరిటేటింగ్‌గా అలా అనిపిస్తూ ఉంటది. సో నార్మల్‌గానే నేను ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. జనరల్‌గానే ఒక పర్సన్‌కి 30 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ పర్ డేకి సరిపోతుంది. సో 5 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అనేది ఈజ్ ఇనఫ్ అనమాట. సో అలానే నేను కొంచెం మరీ అంత ఎగ్జాక్ట్‌గా కాకపోయినా చాలా లిమిటెడ్‌గానే సాల్ట్ అండ్ ఆయిల్ నేను తక్కువనే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా నా గార్డెన్ విషయానికొస్తే నేను ఆల్రెడీ తోటకూర, గోంగూర ఇవన్నీ వేశాను కదా. తోటకూర మాత్రం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చూస్తున్నాం కదా అదే తోటకూర. అండ్ పాలకూర, చుక్కకూర కొన్ని చాలా తక్కువ వచ్చినవి. చుక్కకూర కాదు సారీ, పాలకూర. అండ్ చూస్తున్నాం కదా పాలకూర ఇదే. అక్కడక్కడ వచ్చినాయి అనమాట. ఇది నేల కూడా ఇదివరకు ఉన్న పాత ఇల్లు కాబట్టి అది ఆ రాళ్ళు అవన్నీ ఉండడం వల్ల నేలంతా బాగా గట్టిగా అయిపోయిందనమాట. మొక్క రావడానికి చాలా ఇబ్బందిగా ఉండింది. సో అందుకనే అంత రాలేదు. ఆ ఏరియా మొత్తం చాలా గట్టిగా ఉంది.
అండ్ అలాగే నేను పక్కన చుక్క కూర వేశాను. ఏవైతే పైన ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ మొత్తము గోంగూర, పాలకూర, తోటకూర వేశాను. బట్ అవి అంతగా రాలేదు. చుక్క కూర వేశా అనమాట. అది పర్వాలేదు. ఇప్పుడు మీకు ఏవైతే నేను హోల్స్ చూపిస్తున్నానో అక్కడ నేను చిన్నుల్లిపాయలు వేద్దాము అనుకుంటున్నా. అంటే మీరు లాస్ట్ వీడియో చూసుంటే తెలిసుంటది. నేను ఇంట్లో మొలక వచ్చింది అనేసి ఒక ఆనియన్ పెట్టా అనమాట. సో అలానే ఇప్పుడు చిన్నుల్లిపాయలు కూడా పెడదాము అనుకుంటున్నా. నేను ఆనియన్ అయితే ఇదివరకు బిఫోర్ మ్యారేజ్ కూడా ఆనియన్స్ పెట్టాను చాలా వరకు. అప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ వెజిటేబుల్స్లో ఇట్లా సలాడ్స్లో కూడా వేసి నేను యూజ్ చేసుకున్నాను. సో దాంతోటే ఈరోజు ఆ ఎక్స్పీరియన్స్తోని ఇప్పుడు చిన్నుల్లిపాయలు కూడా వేద్దాము, వస్తుందా లేదా అని ట్రై చేద్దాము అనుకుంటున్నాను అనమాట. అందుకు నేను కొన్ని చిన్నుల్లిపాయలు తీసుకొని అవన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా గార్డెన్‌లో నేను మొక్కలు నాటిన విత్తనాలు అవన్నీ నాటినవన్నీ ఆల్మోస్ట్ మొత్తం వచ్చాయి. నేను ఏమైతే నాటానో అన్నీ వచ్చాయి. ఒక్క ఆకుకూరలే చాలా వరకు కొంచెం నేల ఎక్కడైతే చూపించానో అక్కడంతా గట్టిగా ఉన్నాయన్నమాట. ఇంకా చిన్నుల్లిపాయలేమో నేను పైకి అది తోకలాగా ఉంటది కదా మనకి లాస్ట్‌లో. సో అది పైకి పెట్టి నేను పెట్టా అనమాట. కొంచెం పైన ఇంకా మట్టేస్తూ ఉన్నాను. నేను హోల్స్ తీసినప్పుడే ముందే నేను వాటర్ పోసా అనమాట మొత్తం అంతా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! తోక అనేది పైకి పెట్టి అండ్ పైన ఉన్నదంతా కిందకి పెట్టేశాను. ఇంకా గార్డెన్‌లో నాటిన మిరప మొక్కలు కావచ్చు, మందారము ఇవన్నీ చాలా వరకు మొత్తం అన్నీ బ్రతికాయనమాట. మా మిర్చి అయితే అసలు ఒక్కటి కూడా ఇది కాకుండా మంచిగా వచ్చింది. ఒకే ఒక్కటి జస్ట్ అలా వాడిపోయినట్టుగా అయింది. నేను ఎన్నైతే నాటానో మొత్తం అన్నీ చాలా బాగున్నాయి. ఈ మల్లె చెట్టు నేను నాటి 4 డేస్ అవుతుందనమాట. పర్వాలేదు ఇప్పటికైతే బానే ఉంది. అంతా ఏం వాడిపోకుండా. ఇప్పుడు మొక్క అనేది బ్రతికిందా లేదా అని ఎన్ని రోజులకి తెలుస్తుంది అని మీకేమైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి. నాకు ఇప్పుడిప్పుడే కదా నేను 4 డేసే అది నాటాను ఆ చెట్టు. అంతగానం నాకేం తెలియట్లేదు. ఇదొచ్చేసరికి నేను కాకర చెట్టు, చిక్కుడు చెట్లు ఇవన్నీ నాటాను కదా! మొత్తం ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. ఇది నేను మల్లె చెట్టు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చి నాటా. అది కూడా బావుంది. చాలా బాగా బ్రతికింది. అండ్ అలాగే కొంచెం ఎరువేశాను నేనక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీరు తవ్వినట్టుగా చూస్తున్నారో అక్కడ నేను మెంతులు అవన్నీ వేద్దాం అనుకున్నా. ఇంకా పైన చూపించిందంతా ఆకుకూరలే, పాలకూర అవన్నీ నేను ఇందాక చెప్పాను కదా! సరిగ్గా రాలేదు ఆ ఏరియా మొత్తము అని. సో అంతే. ఇంకా ఈ పక్కనేమో మిర్చి మొత్తం వేశాను. ఇవి చెప్పినా కదా! అన్నీ ప్రతి ఒక్కటి అన్నీ బాగా బ్రతికినాయి. ఏది చనిపోకుండా అన్నీ బాగున్నాయి. ఇంకా చేమంతులు కూడా మంచిగా వచ్చినాయి అనమాట. ఇక్కడ నేను దోస గింజలు వేశాను. చూస్తున్నారు కదా పైన క్లిప్పు. సేమ్ అక్కడ వేసినప్పుడు నేను ఎలా అయితే వేశానో అన్నీ వచ్చినాయి. నేను ఒకటి కాకపోతే ఒకటైనా వస్తుందేమో అనుకున్నాను. బట్ అన్నీ వేసిన గింజలు అన్నీ వచ్చినాయి. ఇంకా అది ఎలా పెరిగేతాయో నాకు కూడా ఏమో అర్థం కావట్లేదు. ఒకే దాంట్లో చాలా మొక్కలు వచ్చేసినాయి. ఇంకా బెండకాయ, చుక్కుడు, బీర కాదు నేను వేసింది. 2 రకాల చుక్కుళ్ళు అంటే పెద్ద చుక్కుడు, చిన్న చుక్కుడు 2 ఉంటాయి కదా! సో అవి 2 వేశాను. అండ్ అలాగే బెండకాయ ఇవన్నీ వేశాను. అన్నీ మొలకలు వచ్చినాయి అనమాట పెద్ద పెద్దగా అన్నీ చాలా బాగున్నాయి. ఇది మిర్చి కూడా అన్నీ బా వచ్చాయన్నమాట. యాక్చువల్‌గా కొంచెం మట్టి ఏదైనా వేసుంటే బాగుండేది. ఇంకా నేను ఆ మట్టే నేను అలాగే ఉంచేశాను. నేను చెప్పాను కదా! ఒక్క మొక్క కొంచెం ఇదైపోయింది అని. అదొక్కటే మిగిలినయన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు ఫస్ట్ హార్వెస్ట్ చేయాలి అని దీని గురించి. ఇప్పుడైతే ఇంకా నేను ముందు రోజే నానబెట్టాను మెంతులు. ఈ ప్లేస్‌లో వేద్దామని. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను గదా! ఒక కయ్యలాగా మొత్తం అంతా తవ్వేసి అందులో వాటర్ పెట్టేసున్నాను. ఈ మెంతులొచ్చేసరికి నేను బిఫోర్ డే నానబెట్టా. చూస్తున్నారా? ఆల్మోస్ట్ మొలక వచ్చేసినాయి వాటికి. సో, ఇంకా అవి చల్లేస్తున్నాను. నేను ఇదివరకు బిఫోర్ మ్యారేజ్ మెంతులు గూడా వేశాను. ఆకుకూరలన్నీ పెంచేదాన్ని. మనకి ఇది ఉంటాయి గదా! థర్మాకోల్ బాక్సెస్ ఉంటాయి గదా! వాటిల్లో పెంచేదాన్ని. అవైతే అసలు ఎన్ని రోజులున్నా పాడవ్వవు. నా దగ్గర స్టిల్ ఇప్పటికి గూడా ఉన్నాయి మా ఇంటి దగ్గర. వాటిల్లోనే నేను పెంచుతూ ఉంటాను ఏమైనా మొక్కలు అవన్నీ. ఇదివరకు నేను వీట్ గ్రాస్ గూడా పెంచేదాన్ని. మేము వీక్‌లో 2-3 టైమ్స్ ఖచ్చితంగా తాగుతూ ఉండేవాళ్ళం. మనం ఒక్కసారి వేస్తే గనక అవి వచ్చేస్తా ఉంటాయి. 1 వీక్‌కి మనకి జ్యూస్‌కి రెడీ అయిపోతుంది గ్రాస్ అనేది. అలాగే నేను గూడా గోధుమలు గూడా సేమ్ అలానే నానబెట్టి వేసేదాన్ని. మెంతులు, గోధుమలు ఇవి 2 నానబెట్టేదాన్ని. పాలకూర, తోటకూర ఇవన్నీ డైరెక్ట్‌గా వేసేసేదాన్ని. ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! మొత్తం అన్నీ మెంతులైతే అన్నీ చల్లేసాను ఇంకా. మొత్తం అన్నీ ఇంకా మళ్ళీ పైన కప్పేయాలి. అసలే కాకులు, చీమలు ఇవన్నీ తినేస్తాయంట. నాకు కూడా ఈ మధ్య తెలిసింది. నేను మొన్న లాస్ట్ టైమ్ మొక్కలేమైతే తోటకూర గింజలు ఇవన్నీ వేసినప్పుడు, అప్పుడు నాకు మా అమ్మ చెప్పింది. ఏమైనా వేసినప్పుడు కొంచెం మంచిగా కప్పేయాలి అని. మరీ ఎక్కువ కప్పినా కూడా మొక్క రావడానికి చాలా ఇబ్బందవుతుంది. సో, చూసుకొని లిమిట్‌గా మీడియం సైజులో కప్పేసుకుంటూ ఉండాలి అని చెప్పింది. సో, అలాగే నేను గూడా ఇంకా ఇప్పుడు మొత్తం కొడవలితోని అంతా కప్పేస్తున్నాను.
ఇప్పుడు ఆల్మోస్ట్ గార్డెన్‌లో నేను కూరగాయలు ఒక 5 ఐటెమ్స్ వేశాను. అండ్ అలాగే ఆకుకూరలు గూడా ఒక 5 ఐటెమ్స్, 5 టైప్స్ ఆఫ్ వేశాను. సో, చూడాలి ఎంతవరకు క్రాప్ ఒస్తుంది, నేను ఎంతవరకు వాటిని ఈల్డ్ అనేది తీసుకుంటాను అని నేను గూడా వెయిట్ జేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 10 అయితే మొత్తము వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ కలిపి 10 అయితే ఉన్నాయి. ఇంకా కొత్త మొక్కలు ఏమైనా తెచ్చి నాటాలి అంటే కొన్ని అంటే నేను ఎక్కువ ఫ్రూట్స్ వేద్దాం అనుకోవట్లేదులే. చెప్పాను గదా! నేలంతా మంచిగా లేదు. చాలా గట్టుగా అయిపోయిందనమాట. ఇంకా పసుపు చూసారా ఎంత బాగొచ్చిందో! నేను వస్తుందో లేదో అనుకున్నాను. బట్ చాలా వచ్చింది. నేను పైన చూపిస్తున్న క్లిప్ ఉంది గదా! అప్పుడు నేను పసుపు నాటా అనమాట. పసుపు రావడానికి ఒక 1 మంత్ పడుతుందంట. దుంప జాతి ఏవైనా రావడానికి 1 మంత్ ఈజీగా పడతదంట. నేను పసుపు నాటేటప్పుడు ఆల్రెడీ వాటికి మొలకలొచ్చే ఉన్నాయి. సో, ఇంక అవే నాటాను గాబట్టి 20 డేస్‌కే నాకు వచ్చేసిందనమాట. నేను 1 మంత్ వస్తదేమో అనుకున్నాను. బట్ 20 డేస్‌కే వచ్చేసింది. మొక్కలన్నీ చూస్తున్నారుగా లీవ్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. నేను పసుపు మొక్కను చూడడం ఇదే ఫస్ట్ టైము. మీది గూడా ఇదే ఫస్ట్ టైమ్ అయితే నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు పసుపుని. సో, అంతే ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందని నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.